నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గుంటాల మండలం శాంతినికేతన్ పాఠశాలల్లో ముందస్తు బోనాల వేడుకలు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిన విద్యార్థులు. ముదిరాజులకు సంఘీభావం తెలిపేందుకు లింగాల వెళ్తున్న గుబ్బల బాలరాజు. కుట్ర గేటు వద్ద అడ్డుకొని ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు తరలించిన వేల్దండ పోలీసులు. ఉమ్మడి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించిన కనకదుర్గ గుడి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ. తెలుగు రాష్ట్రాలు వేరైనా మేమంతా ఒకటేనని చెప్పడానికి ఈ ఆనవాయితీ ఒక నిదర్శనం. పోలిపుర శ్రీదేవి బంగారు మైసమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాలు. అమ్మవారికి 4 కిలోల వెండి ఆభరణములు సమర్పించిన తల్లాటి కుటుంబ సభ్యులు. నిర్మల్ జిల్లా కొండాల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో ముందస్తు బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటారు. విద్యార్థులు చేసిన ఆటపాటలతో పాఠశాలలో పండుగ వాతావరణం కనిపించింది. పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ, బోనాల వంటి తెలంగాణ పండుగలకు మరింత గుర్తింపు లభించిందని, గ్రామ దేవతలను పూజించే గొప్ప పండుగ బోనాలని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించి ముదిరాజుల మనోభావాలను దెబ్బతీసే ఘటనపై సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కుట్రగేటు వద్ద వెల్దండ పోలీసులు అడ్డుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, శాంతియుతంగా ముదిరాజులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్నానని, ఎవ్వరికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటానని బాలరాజు పోలీసులకు వెల్లడించారు. అయినా వినని పోలీసులు అక్కడ వెళ్తే సమస్యలు ఎదురవుతాయని, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని గువ్వల బాలరాజును ముందస్తుగా అరెస్ట్ చేసి ఊరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లీడర్ అన్నప్పుడు నా హక్కులను నా ఆయుధాలను కూడా వాడాల్సి వస్తుంది. నేను ఒకటే మాట్లాడుతున్నాను సార్, యాజ్ ఎ లీడర్ అనేది మీ సెన్స్ ఉంటే మీ ఎస్పీకి నా ఫోన్ ఎత్తుతాడు. మీ ఎస్పీని ఫోన్ మాట్లాడమని చెప్పిన మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రివెంటివ్ కోసం వచ్చినాం. కానీ నాకు నువ్వు నాకు చెప్పేది కమ్యూనికేషన్ ఇచ్చేది ఉంది అంటున్నా. ఎప్పుడు ఇదా కమ్యూనికేషన్ ఇచ్చే పద్ధతి? నేను ఒకటే మర్యాదగా చెప్తున్నా, మీ ఎస్పీతో ఫోన్ మాట్లాడి నేను ఇక్కడ మాట్లాడి అంటున్నా. ఇక్కడ మాట్లాడి ఇక్కడ నేను గవర్నమెంట్ ఎమ్మెల్యేగా చేసిన, గవర్నమెంట్ విప్ గా పనిచేసిన, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, నాకుండే ప్రివిలేజెస్ ఏంటో తెలుసు. ఎస్పీతో మాట్లాడి అరే నేను కాన్స్టిట్యున్సీలో ఏం సంఘటనలు జరిగినా అక్కడికి వెళ్లకుండా ప్రజలకు దూరం అవుతూ మదన పడుతూ నేను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. సమస్యల గురించి మాట్లాడొద్దు. అసలు మీ తప్పని అంటలేను నేను. ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. 8 మంది చచ్చిపోతే టన్నల్ కొలాబ్స్ అయ్యి ఎస్ఎల్బీసీ టన్నల్ కొలాబ్స్ కాలువలో చనిపోతే తీయలేరా? ఇదేం ప్రభుత్వము, ఇదేం ప్రతిపక్షము? ఇద్దరు ఫెయిల్ అయినారు. ఇద్దరు కూడా బలుకొని దేశాన్ని దున్నేస్తున్నారు, రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తున్నారు. ఫోన్ మాట్లాడి నాకంటే మునగాడేం కాదు మీ ఎస్పీ. నీకు 100,000 మంది పోలీస్ సపోర్ట్ ఉంటుంది, మాకు కూడా 100 లక్షల మంది మద్దతు ఉంటుంది. మా ప్రజాబలం ఏందో చూపిస్తే ఒకసారి అర్థమవుతుంది ఎస్పీకి కానీ పోలీస్కి కానీ. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తాను నేను. నా నియోజకవర్గంలో సమస్య ఉందని ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా ఎస్పీ? ఈ దాగులు బంద్ చేయాలని మాట్లాడి రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది నాకున్న రైట్స్ మొత్తం ఆపేస్తామంటే సైడ్ కన్నా తీసుకున్నాం. వీడియో కాల్ మాట్లాడి నేను వాళ్ళందరూ సంజాయిస్తాను. ఒకవేళ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఆర్టీసీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళను నిరసన కార్యక్రమాలకు ముగింపు పలకమని నేను మాట్లాడతా. వాళ్ళు నేనే సంజాయిస్తాను, నేను సంజాయించాల్సిన అవసరం. చిన్న చిన్న దానికంటే మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకుంటే విజయవాడ కనకదుర్గ గుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ తెలంగాణలోని ఉమ్మడి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాస నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణలోని ఉమ్మడి దేవాలయాలకు 2009 నుండి పట్టు వస్త్రాల సమర్పణ కొనసాగుతుందని, రాష్ట్రాలు వేరైనా మేమంతా ఒకటేనని చాటి చెప్పడానికి ఈ ఆనవాయితీ ఒక నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ దేవాలయ అర్చకులు మరియు దేవాలయ కమిటీ సభ్యుల ఉమ్మడి దేవాలయ చైర్మన్ మధుసూదన్ యాదవ్, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కె నరేందర్ ముదిరాజ్, సుభాష్ గౌడ్, ప్రదీప్ గౌడ్, ఆనంద్ ముదిరాజ్, సతీష్ గౌడ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. మా పడవ
అన్న ఒక్క నిమిషం ఆగండి సార్, నేను ఇది చేసుకుంటాను. విశాల మా సందర్భంగా సారా తీసుకుని మేమంతా కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, మా సిబ్బంది, మా ఆఫీసర్లు, మా అర్చక స్వాములు, పండితులు విజయవాడ ఆ తల్లి ఇంద్రకీలాద్రి దుర్గాభవాని దేవాలయం నుంచి ఇక్కడికి వచ్చాం. మరి మొట్టమొదటి దేవాలయంగా ఈ దేవాలయం మేము సారా సమర్పించాం. మరి మన చైర్మన్ గారు, మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. అలాగే మన ఉమ్మడి దేవాలయం చైర్మన్ గారు కూడా మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని ఆహ్వానించి తీసుకొచ్చారు. అలాగే మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ ఆనవాయితీ మన మధ్య 17 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇదే ఆనవాయితీ ఇదే బట్టి కూడా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి విచ్చేసి ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలని, ఓడి బియ్యాన్ని, చీర తీసుకొని రావడము ఇది ఒక ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయము. గత 2009 సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రాలు విడిపోయినా కూడా మనం అందరం కూడా అదే అన్నిటితో అదే ప్రేమ అనురాగాలతో ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేము విజయవాడ బోనం తీసుకొని వెళ్ళడము, అక్కడి నుండి వారు కూడా మా దేవాలయాలకు రావడం అనేది ఇది ఒకటి సంప్రదాయంగా ఉన్నది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భవాని ఈ రోజు మా ట్రస్ట్ బోర్డు మెంబర్ల దగ్గరతో మా వేద పండితులతోటి నేను ఇక్కడ కనకదుర్గ దేవస్థానం ప్రధాన అర్చకుడిని. ఇక్కడికి ఈ బోనాల సందర్భంగా బోనాలను సమర్పించడానికి మేము ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మొదలుపెట్టి సుమారుగా 12 ఏళ్ళు అవుతుంది నాకు గుర్తుండి. ఒక పుష్కర కాలం, కరెక్ట్ గా 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్ళు నేను ఇక్కడికి వచ్చి అమ్మవార్ల కృపకు పాత్రను అవుతూ ఉన్నానని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను అన్ని దేవాలయాలు వెళ్తాను, కానీ మాకు అమ్మవారి దగ్గర నుంచి వస్త్రాలు అన్ని దేవాలయాలకి తీసుకెళ్తుంటాను. ఊరేగింపు కమిటీ నుంచి గత 17 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా దుర్గా మల్లేశ్వరి టెంపుల్ కు మనము బంగారు బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీగా మన దుర్గా మల్లేశ్వర టెంపుల్ నుంచి చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు సభ్యులందరూ కానివ్వండి, ప్రతిసారి మన దగ్గర ప్రధాన 8 దేవాలయాలకు సారీ అని తీసుకొస్తున్నారు. ఎంతో ప్రేమతో మేము పిలుస్తాము. అంతకంటే ఎక్కువ ప్రేమతో చైర్మన్ గారు వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చారు. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. ఇదే ఆనవాయితీ కొనసాగాలని, ఇరు రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని, ప్రజలందరూ ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి, అమ్మవారి దయ ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలి. ఏ ఇది బాధలు గాని ఎట్లాంటి అవాంఛనీయం గాని ప్రజలకి లేకుండా అమ్మవారు ఆషాఢ మాసం బోనాలు ఉత్సవాల్లో భాగంగా సుల్తాన్ షాహీ గౌలిపుర శ్రీ దేవి బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి 4 కిలోల వెండి ఆభరణములు, 1 కిరీటము, 4 హస్తాలు, 2 పాదాలను తల్లాటి మౌనిక అనిల్ కుమార్ బహుకరించారు. అనురాధ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యాన్ని నెరవేరుస్తున్నామని, కుటుంబ సభ్యులందరినీ సుభిక్షంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లాడి గౌతమి, అరవింద్ కుమార్, తల్లాటి రాజమణి సుభాష్, శరణ్య, శ్రీ మానస, శ్రీ రుద్రతేజ, ఇంద్ర, నీల్ తేజ, శ్రీ మిథున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఆగమ్యః. ఇది మంచివేనా కలగట్టుకోలేదు, ఇదేమో కనపడదంతా కలగట్టు మళ్ళా. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధర ప్రవర్తమానస్యః అద్య బ్రాహ్మణః నిత్యపరహరాగ్నిః శ్రీ శ్వేతావరాకల్పిః వైవస్వతః మన్వంతరే కలియుగే ప్రథమే భవతే జంభోదీపే భరతవర్షే భరతగండే విశాఖే నేదో దక్షిణే దిగ్భాగే శాంతరమాగే సంవత్సరానాం మధ్యే పరాపవనామః
दक्षिणायने वर्षऋतुः आषाढमासे शुक्लः पक्षः नवम्यायां वासरस्य वासरयुक्तायां लक्ष्मीवासरः स्मरक्षेत्राशुभयोगः उपकरणे मण्डलविशेषेण वसिष्ठायां शिवरितो गोत्रोपस्यः आदित्यगोत्रोपस्याशुभाषिनामधिस्यः राजमणिनामधिस्यः अरविन्दकुमारनामधिस्यः गौतमीनामधिस्यः श्रीरत्नदेशनामधिस्यः బరాబరు ఏం పెట్టలేదు ఎందుకు పెడతావు బాగున్నావు నమః. శ్రీ బంగారు మైసమ్మ కృప వల్ల మా తల్లాటి కుటుంబ సభ్యులమందరము కలిసి శ్రీ బంగారు మైసమ్మ దేవికి గౌలీపుర వెండి ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నాము. ఆ దేవి కృప వలన మా అంత కుటుంబం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఆభరణాలలో ఒక కిరీటం, 4 చేతులు, 2 పాదాలు అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఆ దేవి కరుణ కటాక్షాలు మా కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు 4 కిలోల వెండి 4 కిలోల వెండి 4 కిలో అమ్మవారికి కానుక ఇవ్వడానికి కారణం ఆ దేవి తలుచుకుంది కాబట్టి మా తమ్ముడు సమర్పిస్తున్నారు. అమ్మవారి కృప మా మీద ఉంది. నమః. తల్లాటి కుటుంబ సభ్యులమైన మేమందరము కలిసి శ్రీదేవి బంగారు మైసమ్మ కృప కటాక్షాల వల్ల వెండి కానుకలు బహుకరణ ఇస్తున్నాము. అందులో ఒక వెండి కిరీటం, 4 చేతులు, 2 పాదాలు, 4 కిలోల వెండి బంగారు మైసమ్మకు సమర్పిస్తున్నాము. ఆ దేవి కృప మా కుటుంబ సభ్యులందరికీ ఉండాలని దేవిని ప్రార్థిస్తున్నాము. ఆషాఢ మాసం బోనాల మహోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ బీసీ మహిళా ప్రెసిడెంట్ ఆలె భవ్యలాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆలె భవ్య మాట్లాడుతూ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా శుభసూచకమని, కలిసికట్టుగా ఉండడానికి బీసీ ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసు శ్రావణ్, అంతే శ్రీరాములు, గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాసులు, బీసీ నేషనల్ ప్రెసిడెంట్ గుజ్జా సత్యం, శ్రీనివాస్, పోసాని హిమబిందు, పోసాని విజయ్ కుమార్, ఆలె జితేందర్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పటిష్టమైన బందోబస్తు మధ్యన ఇలా గోల్కొండ బోనాలు కానీ, అదే విధంగా లష్కర్ బోనాలు కానీ, రేపు జరగబోయే ఏదైతే మన లాల్ దర్వాజా బోనాలు కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అదే విధంగా ఈ రోజు మరి బీసీల తరఫు నుంచి ఇలా బీసీ బోనము భవ్య, మా బిడ్డ లాంటి భవ్య ఈ రోజు మరి బోనం ఎత్తుకొని వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రమే కాకుండా అదే విధంగా జంట నగరాలు కూడా వర్షాలు కురిసి అందరినీ ఆరోగ్యంగా ఉండాలని ఓల్డ్ సిటీ ప్రజలందరికీ నా ఒక్క నమస్కారం తెలియజేస్తూ, ప్రతి మా బోనాల ఉత్సవాలు ఇట్లనే కొనసాగుతుండాలని, మా మాంకాలమ్మ వారి కృప మాలో ఉండాలని చెప్పేసి మా కమిటీ మెంబర్స్ ఎవ్రీ సంవత్సరం మాకు సపోర్ట్ చేస్తూ, మా కమిటీ వాళ్ళని ఇంకా మీరు గొప్ప ఆశీర్వాదంతో ముందుకు నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి మేము బీసీ బోనం ఎక్కడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కమిటీ మెంబర్స్ అందరికి. థ్యాంక్ యూ ప్రభుత్వానికి మాకు ఇట్లా ప్రతి ఒక్క సపోర్ట్ ఇస్తున్నందుకు. జై బీసీ. శ్రీవారి మహంకాళి టెంపుల్ దగ్గర నుండి 2-3 విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞత అందరికీ. విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మన గుడి డెవలప్మెంట్ కోసము కల్మిషన్ లేకుండా ఉండాలని
అండ్ బోనం కూడా ప్రతి ఒక్కరు బీసీ బోనం ద్వారా అందరికి నాంది పలకడం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి నుండి ఆనందంగా బోనం ఎక్కియాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా మేము ముందుకు వచ్చాము. అందరూ కూడా మనసు కల్మషం లేకుండా ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాలండి. ఇదే కాదు మరొక 100 సంవత్సరాల దాకా కూడా ఇదే కార్యక్రమాలు ఇదే విధంగా సాంప్రదాయాలు అదే సిద్ధాంతాలను పాటించుకుని పోవాలని చెప్పి అందరు వినతి నా అదే భక్తి కూడా కూర్చోం మనవి కూడా అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గుజ్జ సత్యం. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఈ అమ్మవారి సింహవాహిని అమ్మవారి దర్శనానికి మా హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు భవ్య ఆధ్వర్యంలో బంగారు బోన సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ వర్గాలన్నీ విచ్చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా బీసీ ఉద్యమం మా న్యాయపరమైన బీసీల డిమాండ్ నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని రావుస్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాల సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏజీఎం రవికాంత్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో బోనాల వేడుకలను నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది ఎప్పుడు మొదలైంది అనే దానికి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏం లేకపోయినప్పటికీ కూడా 1813వ సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు అనే వ్యాధి వ్యాపించడం వల్ల ఆ వ్యాధిని తగ్గించుకోవడానికని ప్రజలందరూ కూడా మహాకాళిని అనే దేవతను పూజించి ఒకవేళ ప్లేగు వ్యాధి అందరికీ తగ్గితే వచ్చి బోనం సమర్పిస్తామని వాళ్ళు అనడం, అందరికీ కూడా ప్లేగు వ్యాధి తగ్గిపోవడం, ఆ తర్వాత అందరు కూడా బోనాలు అంటే అమ్మవారికి ఇచ్చేటటువంటి ప్రసాదం, దాన్ని మన తెలంగాణలోని జరుపుకుంటారు. బోనాలు అంటే అమ్మవారికి ఇచ్చేటటువంటి ప్రసాదం. అయితే ఒక కుండలో, కొత్త కుండలో బెల్లం, అన్నం మరియు మిగిలినటువంటి పదార్థాలను వేసి బోనాలని ఇంట్లో వండుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇది మన తెలంగాణకే పరిమితమైనటువంటి పండగ. ఎంతోమంది పాత ప్రభుత్వాలన్నీ కూడా కొత్తగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ బోనాలు పండుగకి చారిత్రాత్మకమైనటువంటి ఒక మంచి పోస్టర్ ఇచ్చారు. అందరూ కూడా తెలంగాణ ప్రజలు ఈ బోనాలు పండుగ జరుపుకుంటారు. గోదావరి ఖనిలో ఉన్నటువంటి రావుస్
ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ బోనాల పండుగను జరుపుకున్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. గుంటాల మండలం శాంతినికేతన్ పాఠశాలల్లో ముందస్తు బోనాల వేడుకలు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిన విద్యార్థులు. ముదిరాజులకు సంఘీభావం తెలిపేందుకు లింగాల వెళ్తున్న గువ్వల బాలరాజు. కుట్రగేటు వద్ద అడ్డుకొని ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు తరలించిన వేల్దండ పోలీసులు. ఉమ్మడి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించిన కనకదుర్గ గుడి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ. తెలుగు రాష్ట్రాలు వేరైనా మేమంతా ఒకటేనని చెప్పడానికి ఈ ఆనవాయితీ ఒక నిదర్శనం. పోలిపుర శ్రీదేవి బంగారు మైసమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాలు. అమ్మవారికి 4 కిలోల వెండి ఆభరణములు సమర్పించిన తల్లాటి కుటుంబ సభ్యులు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.